నమస్తే అన్న అందరికి ఇండియా నుంచి ఎగేసుకుంటూ ఈ గల్ఫ్ దేశాలు రాగానే ప్రతి ఒక్క డ్రైవర్ చేసే పని ఏంటో ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి. మనం ఇండియా కువైట్ కు ఒక హౌస్ డ్రైవర్ రాగానే మనకైతే 4 కానీ 3 కార్లు బీగాలు ఇచ్చేసి కుల్లేం గసీల్ సియారా బాబా అంటారు. అంటే నిద్ర లేవగానే ప్రతిరోజు కార్లు కడుగు నైనా అని అర్థం. అలాగే ఒక 100 వ్యక్తులు ఉన్న నిమ్మకాయల షాంపూ డబ్బా అయితే తీసుకొని మనకు కావాల్సినంత బకెట్లో అయితే షాంపూ అయితే వేసుకోవాలి. ఈ షాంపూ వేసుకున్న తర్వాత ఒక పాత గుడ్డ వేసేసి బాగా నురుగు వచ్చిన వరకు కలుపుకోవాలి. ఇంకేముంది మనం డ్యూటీ స్టార్ట్ చేస్తామా. కార్లు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాం. కార్లు గలీజ్ ఉన్నా ఎలా ఉన్నా ప్రతిరోజు అయితే కార్లు అయితే కడుగుతుంటాం. ఆ పక్క ఈ పక్క ముందర ఎనికిలా అని చెప్పి మొత్తం కడిగిన తర్వాత దానికైతే నీళ్ళు వేసేసి ఒక 5 నిమిషాలు అయితే ఉండాలి. ఇండియా తర్వాత ఆరిపోయినాక ఇలా గుడ్డ వేసుకొని ఆ పక్క ఈ పక్క ప్రతి రోజు ఇలా గలీజ్ ఉన్నా లేకున్నా కార్లు అయితే కడిగి ఇలా గుడ్డ తీసుకొని నీట్ గా అయితే తుడసాలి, ఏం మరక లేకుండా. చూసినారు కదా, కువైట్ కి నేనే కాదు ఇలా కువైట్ లో హౌస్ డ్రైవర్ కి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఇలాంటి కార్లు అయితే ప్రతిరోజు అయితే కడుగుతుండాలి. ఇలాంటి మరిన్ని మంచి